లెట్స్ గో టు కాళేశ్వరం. పుష్కరాలు కాబట్టి 11 డేస్ పుష్కరాలకి అమ్మ వెళ్దామని ఇన్సిస్ట్ చేస్తే కాళేశ్వరంకి బయలుదేరాము. వెళ్ళేసరికి 6:00 అయింది. 4కి స్టార్ట్ అయ్యాము. 176 కిలోమీటర్స్ 2 అవర్స్లో వెళ్ళిపోయినాము. పెద్ద పార్కింగ్ ఉంది. అక్కడ పార్కింగ్ నుంచి ఆ నది దగ్గరికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఉంది, వాకబులే. బట్ ఎడ్ల బండి ఇప్పటివరకు ఎక్కలేదు కదా అని చెప్పేసి ఎడ్ల బండి ఎక్కుదామని అడిగితే నాన్న ఓకే అన్నారు. చిన్నప్పుడు వాళ్ళంతా ఎక్కే ఉంటారు, బట్ నేను చిన్నప్పటి నుంచి ఎక్కలేదు. చాలా మంచిగా అనిపించింది రైడ్. తర్వాత పుష్కర స్నానం అయిపోయింది. అమ్మ నాన్న పుష్కర స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను. రిటర్న్లో కూడా ఎడ్ల బండి ఎక్కి కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఎక్కువ కూడా ఛార్జ్ చేయట్లేదు, పర్ పర్సన్ 50 తీసుకుంటున్నారు. లైక్ అది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా. మళ్ళీ ఎడ్ల బండి ఎక్కుతామో లేదో తెలియదు. అందరూ వాళ్ళు కూడా అంటారు అందరూ ఎడ్ల బండి ఎక్కాలని ఎక్కుతారు కానీ నడవలేక ఎవరు కాదు అంటున్నారు. సో వాళ్ళకి కాస్త హ్యాపీ అనమాట. ఇక మళ్ళీ ఆ ఎడ్లకు కూడా కొంచెం ఫుడ్ దొరుకుతుంది. మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ ఉండే రష్. మేము మండే వెళ్ళాము, అయినా రష్ చాలా తక్కువ ఉంది. సాటర్డే సండే ఫుల్ రష్ ఉంది, అండ్ నెక్స్ట్ రోజు కూడా రష్ ఉందన్నమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు మంకీస్కి ఫుడ్ వేద్దామని బనానాస్ తీసుకెళ్తే అన్ని ఎక్కువ మంకీస్కి మేము తీసుకుపోయిన బనానాస్ సరిపోలేదు. మేము తీసుకెళ్ళిన గుడ్ డే బిస్కెట్స్ అవన్నీ వేసేసినాము, ఏది మిగలలేదు. పాపం అవి కూడా చాలా ఆకలితో ఉన్నాయి. ఒక మంకీ మాత్రం అసలు ఏ మంకీని తిననీయకుండా అక్కడే నిలబడి వేరే వాటిని రానివ్వట్లేదు. సో అక్కడ ఒక 15-20 మినిట్స్ అక్కడే ఉండి అన్నిటికీ ఫుడ్ వేసేసి రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బాయ్ గైస్.